అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి యేసయ్య పుట్టుకను గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను సువార్త, యోహాను రాసినటువంటి సువార్త 13 రోజుల సువార్త. ఆ సువార్త యోహాను యేసు ప్రభువుకి ప్రియమైన శిష్యుడు. యేసు ప్రభు కుడి పార్శ్వాన కూర్చున్నటువంటి ప్రియమైన శిష్యుడు. ముందుగానే అగ్రిమెంట్ అయ్యిందంట. అబ్బాయి, 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, మీరు ఎక్కడ కూర్చుంటారని నాకు తెలియదు, కానీ నేను మాత్రం యేసయ్య రొమ్ము దగ్గరనే కూర్చుంటాను అన్నాడంట. ఎవరు? ఈ యోహాను ఏమన్నాడు? నేనే యేసయ్య రొమ్ము దగ్గర. ఏ రొమ్ములో? కుడివైపున ఉన్న రొమ్మ, ఎడం వైపున రొమ్మ అంటే నేను యేసయ్య కుడివైపునే కూర్చుంటాను అన్నాడంట. అనగానే వాళ్ళ బ్రదరు యాకోబు అన్నాడంట, అయితే నేను యేసయ్య ఎడం వైపున కూర్చుంటాను అన్నాడంట. కుడివైపునేమో యోహాను కూర్చున్నాడు, ఎడం వైపునేమో యాకోబు కూర్చున్నాడు. యాకోబు యోహాను అన్నదమ్ములు. యాకోబు యోహాను వాళ్ళ అమ్మ, యేసు ప్రభు వాళ్ళ అమ్మ అక్కా చెల్లెళ్ళు. బాప్తిసం ఇచ్చి యోహాను వాళ్ళ అమ్మ, ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. బాప్తిసం ఇచ్చి యోహాను వాళ్ళ అమ్మ, యాకోబు యోహాను వాళ్ళ అమ్మ, యేసు ప్రభు వాళ్ళ అమ్మ, ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. శరీర సంబంధమైన స్వతంత్రం మీద కాదు, కానీ ప్రభువుని అడిగారంట. ప్రభువా, నేను నీ కుడి పక్కనే కూర్చుంటాను అన్నాడు యోహాను. అనగానే యాకోబు అన్నాడంట, నేను నీ ఎడం పక్కన కూర్చుంటాను ప్రభువా అన్నాడంట. సిలువేసినప్పుడు అందరూ పారిపోయినా యేసయ్య దగ్గరే ఉన్నటువంటి వాడు యోహాను. ఈ యోహాను సువార్త 13 రోజుల సువార్త. 13 రోజులు చేసిన సువార్తనే మనం చెప్పుకుంటాం. 13 రోజుల సువార్త. 13 రోజుల సువార్తలో ప్రపంచం మొత్తం దాగి ఉన్నది. యేసయ్య చేసిన పరిచర్య మొత్తం దాగి ఉన్నది. చిన్న పుస్తకమే కావచ్చు, కానీ దీన్ని జాగ్రత్తగా చదివితే సర్వసత్యము దీంట్లో బయటపడింది. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలలో ఒక సంభాషణ జరుగుతుంది. యోహాను సువార్త 18వ అధ్యాయము 38, 39 వచ్చిన చదువుకుందాం ఒకసారి. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయన అడుగగా, యేసు, నీవు అన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. చాలు. తర్వాత, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయనతో చెప్పాను. చూసారా సంభాషణ. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో చెప్తున్నాడు. నేను ఎందుకు పుట్టాను తెలుసా నీకు? నువ్వు రాజు కదా, నీ అడ్మినిస్ట్రేషన్తో యోధా దేశాన్ని, యోధా జిల్లాని పరిపాలిస్తున్నావు కదా, మరి నువ్వు రాజు అయి ఉండి సత్యం తెలియకపోతే ఎలా పరిపాలన చేస్తున్నావు? న్యాయం తెలియకుండా న్యాయ పరిపాలన ఎలా చేస్తున్నావు? సత్యాన్ని గురించి నన్ను అడుగుతున్నావు, సత్యం అనగా ఏమిటని అడుగుతున్నావు అని క్వశ్చన్ చేశాడు. పిలాతుని అడుగుతున్నాడు, నేను రాజును కదా, నువ్వు రాజు కదా, ఒక రాజు సింహాసనం మీద కూర్చుంటే రాజ్య పరిపాలన చేయాలి, సత్యం గురించి తెలియాలి, న్యాయముని గురించి తెలియాలి, ధర్మాన్ని గురించి తెలియాలి, నీతి న్యాయాన్ని గురించి తెలియాలి. ఇవేమి తెలియకుండా ఇవన్నీ సత్యంలో మరుగై ఉన్నాయి. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తున్నావు, రాజ్య పరిపాలన ఎలా చేస్తున్నావు అని యేసు ప్రభువు పొంతి పిలాతు రాజుని క్వశ్చన్ చేశాడు. ఆయన సర్వాధికారి అయిన జూలియస్ సీజర్ చక్రవర్తి రోమ్లో ఉన్నాడు.
ఆయన పంపించిన గవర్నరు ఈ పిలాతు దగ్గరికి యూదులందరూ అరెస్ట్ చేసి యేసు ప్రభువుని తీసుకొచ్చారు. అడుగుతున్నాడు, నువ్వు రాజువా, యూదులకు రాజువా అని అడగలేదు. మీరు గమనించిన అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అన్నారు కదా, ఏమని అడిగారు? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడండి అని హేరోదు రాజుని అడిగారు. ఇక్కడ నువ్వు యూదులకు రాజువా అని పిలాతు అడగలా. నువ్వు రాజువా అంటే నేను రాజునేనండి, నా రాజ్య సింహాసనము గొప్పది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పీఠము, నా అడ్మినిస్ట్రేషన్ నీకు తెలుసా? నేను పరలోకంలో నేను సింహాసనం మీద కూర్చుంటే నా చుట్టూ 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల సృష్టి, కోటాను కోట్ల దేవదూతలు గడగడ వణికిపోతారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. నేను రాజునే, నా రాజ్య పరిపాలన నీకు తెలుసా? అందుకే నేను ఇప్పుడు లోకానికి వచ్చాను, రాజ్యం స్థాపించడానికి లోకానికి వచ్చాను అనగానే ఆయన అన్నాడు కదా, నువ్వు రాజువా అన్నాడు. మీరు గమనించండి, ఇక్కడ నువ్వు యూదులకు రాజువా అని ఎందుకు అనలేదు? వాళ్ళు పక్కన ఉన్నారు యూదులు, 12 గోత్రికులు వచ్చారు. ఈయన మాకు రాజు అంటున్నాడండి, యూదులకు రాజు అని అంటున్నాడు. అదే ఈయన మీద పెట్టిన మేము నింద, బ్లేమ్ అంటే తెలుసా? ఆయన మానవుడై ఉండి వాళ్ళ నాన్నగారు కార్పెంటరు, వాళ్ళు వడ్రంగి పని చేస్తారు, వాళ్ళకి బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. ఈయన రాజు అంటున్నాడండి, యూదులకు రాజు అంటే మాకు రాజు అంటున్నాడు, ఇశ్రాయేలులకు రాజు అంటున్నాడు అని వాళ్ళని నింద పెడితే, నువ్వు ఇశ్రాయేలుకు రాజువా, యూదులకు రాజువా అని అడగలేదు. ఏమని అడిగాడు? నువ్వు రాజువా అని అడిగాడు. చూడండి, ఆ మాటలో బైబిల్ మొత్తం దాగి ఉన్నది. నీవు రాజు అనే మాటలో బైబిల్ మొత్తం దాగి ఉన్నది. వాళ్ళ మెసేజ్ చెప్పిందంట, అయ్యా ఆయన రాజే, ఆయన రాజు. ఆయన కొట్టేటప్పుడు సన్నిహేద్ర సభలో తీసుకుని వెళ్ళి ఆయన అంగీని ఇప్పి శరీరం మొత్తం కొట్టారు. ఒక దెబ్బ కొట్టినప్పుడు ఒక కొరడాకి 39 షార్ప్ పొదునైన బ్లేడ్లు అమురుస్తారు, 39 మాంసం ముక్కలు బయటకు వస్తాయి. అలాంటి ఎన్ని దెబ్బలు కొట్టారంటే 39 దెబ్బలు కొట్టారు. షర్ట్ మీదుగా ఆ అంగీ తీశారు. ఆ అంగీ తీసి పక్కన పెట్టి ఆయన మీద ఉమ్మేసి ఆయన అవమానపరిచి 39 దెబ్బలు. శరీరం మొత్తం మాంసం ముక్కలే, శరీరం మొత్తం కండరాలే, ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఆ రక్తముతో ఉన్న యేసు ప్రభువుకి ఏ అంగీ అయితే విప్పారో ఆ అంగీ తొడిగారు, మళ్ళీ చేసుకొచ్చారు. ఇప్పుడు పిలాతేమో సింహాసనం మీద కూర్చున్నాడు, యేసు ప్రభు వారు నిలబడ్డాడు. నువ్వు రాజువా అన్నాడు. సహోదరుడా, ఆయన వస్త్రం మీదంట మరియమ్మ, విన్నారా? యేసు ప్రభు చిన్నప్పుడు వాళ్ళ తల్లి పాలు తాగేటప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు కొంత కానుక తీసుకొచ్చారు. కానుక తీసుకొచ్చిన వాటిల్లో బంగారం తీసుకొచ్చారు. హవీలా దేశం అని ఒకటి ఉంది, ఆది కాండములో హవీలా దేశం అని ఒకటి ఉంది. ఆ దేశం బంగారం ప్రసిద్ధమైనది, శ్రేష్టమైనది, విలువైనది. గాడిదల మీద కాదు, ఒంటెల మీద తెచ్చారు బంగారం, మేలిమి బంగారం. యేసు ప్రభుకి కానుకగా తీసుకొచ్చారు. ఆ బంగారం జాగ్రత్తగా దాచిపెట్టిందంట, కొంత దాచిపెట్టిందంట మరియమ్మ. ఎందుకో తెలుసా? వాళ్ళు వచ్చి ఏమని అడిగారంటే, అమ్మా ఈయన రాజులకు రాజు, యూదులకు రాజు మాత్రమే కాదు, ఈయన రాజులకు రాజు అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాట మనసులో దాచిపెట్టుకొని మరియమ్మ బంగారం జాగ్రత్తగా దాచిపెట్టి మేలిమి బంగారం, ఆ మేలిమి బంగారముతో నూలు చేసిందంట. ఏమండి,
నూలు నేత నేసేటువంటి దగ్గరికి వెళ్ళి ఈ బంగారాన్ని నూలు చేయయా, నూలు పోగు చేయి, చాలా వెంట్రుకంటే చాలా చిన్నదాన్ని చెయ్యి, వెంట్రుకంటే కూడా చాలా చిన్నగా చెయ్యి. నేర్పరైనటువంటి ఆ నూలు పని చేసేటువంటి వాడు, నేత పని చేసేవాడు ఎక్కడ ఉన్నాడు? బెత్లెహేములో. నేత పని చేసేవాడు ఎక్కడ ఉన్నాడు? బెత్లెహేములో అని వెతికి మరియమ్మ యోసేపు వెతికారంట, సంవత్సరం వెతికారంట. నేర్పరి అయిన నేసేటువంటి నేతగాడు ఎక్కడ ఉన్నాడో, నా కుమారుడికి బంగారపు ఈ మేలిమి బంగారపు నూలుతో వస్త్రం చేయాలి, అంగీ చేయాలి అని తిరిగారంట. ఎవరెవరండి? మరియమ్మ, యోసేపు. ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం. యేసయ్య పెద్దోడు అవుతాడో, ఆయన సైజు నీకు తెలుసా? ఇప్పుడే తెలుసుకున్నదంట, మా అబ్బాయి ఇంతాడు అవుతాడు, ఇంతోడైనప్పుడు అంగీ వేయాలి. ఆ అంగీ కోసం అప్పుడు డబ్బులు ఉంటాయో లేవో నాకు తెలియదు, కానీ ఈ రోజున మా ఇంట్లో తూర్పు దేశం నుంచి హవీలా దేశం అంటే తూర్పు దేశం, అక్కడ నుంచి వచ్చిన బంగారం, మేలిమి బంగారం తీసుకొచ్చారు కదా, ఆ బంగారం దాచిపెడదామని భార్య భర్తలు అనుకొని నేర్పరి అయిన నేతగాడు ఎక్కడ ఉన్నాడని వెతికి ఆడకెళ్ళి అడిగారంట, అయ్యా నా కుమారుడు 33 సంవత్సరాలు రాగానే ఎంత ఎత్తు అవుతాడో నీకు తెలుసా? తెలుసండి. ఇప్పుడు ఎంత చిన్న పిల్లవాడో, నా పాలు తాగుతున్నాడు. ఇప్పుడు 33 సంవత్సరాలకి ఎంత ఎత్తు అవుతాడో అడిగితే ఆ నేర్పరి నేతగాడు చెప్పాడు, ఇంత ఎత్తు అవుతాడని చెప్పాడంట. ఆది చెప్పాడంట. అంత అంగీ కుట్టించిందంట, నేయించిందంట. టైలర్ కాడికి వెళ్తే, మన క్రిస్మస్ వచ్చింది కదా, గుడ్లు తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్తే మన కొలతలు తీసుకొని, మన షర్ట్ తీసుకొని కొలతలు తీసుకొని మన కొలతలను బట్టి ఆయన కుడతాడు, మిషన్ మీద కుడతాడు. ఇదండి భుజాలు ఎంత ఉండాలి, చేతులు ఎంత ఉండాలి, కాళ్ళు ఎంత ఉండాలి, నెక్ ఎంత ఉండాలి, నెక్ టై ఎంత ఉండాలని తెలుసుకొని కుడతాడు. ఆ లెక్కలు రాస్తాడు, లెక్కలు రాసి కుడతాడు. అలాగే బంగారపు యొక్క నూలు, బంగారాన్ని నూలు చేసిందంట. నూలండి, బంగారపు నూలు, మామూలు నూలు కాదు. ఎంత నూలో తెలుసు? అది వెంట్రుక కంటే చాలా చిన్నది నూలుతోటి యేసు ప్రభుకి అంగీ చేసిందంట, అంగీ కొనిపెట్టిందంట. అమ్మా, నేను 30 సంవత్సరాలు మీ దగ్గర పరిచర్య చేశాను కదా, ఇక నేను పరిచర్యకి వెళ్తున్నాను, నా తండ్రి పని మీద వెళ్తున్నానమ్మా, నన్ను దీవించు అని మరియమ్మని, వాళ్ళ నాన్నగారిని యోసేపుని యేసు ప్రభు పర్మిషన్ అడిగాడంట. మరియమ్మ యేసు ప్రభు కలిసి, మరియమ్మ యోసేపు కలిసి యేసు ప్రభుని దీవించి సేవకు పంపించాడు. అప్పుడు ఇచ్చినట్టు అంగీ. అయ్యా, నువ్వు చిన్నపిల్లప్పుడు నీకు తూర్పు దేశపు జ్ఞానులు మేలిమి బంగారం తీసుకొచ్చారు. మీ నాన్నగారు యోసేపు ఈ బెత్లెహేము యెరూషలేం సిటీ మొత్తం ఎతికితే నేర్పరి అయినటువంటి ఒక నేతగాడు దొరికాడు. ఆ నేతగాడి దగ్గర నుంచి ఇప్పుడు నీకు అనుకూలమైన అంగీ కుట్టించామయ్యా, ఈ అంగీ వేసుకొని సువార్త ఏముందంట అని బ్లెస్ చేసిందంట. వాళ్ళ అమ్మ ప్రార్థన చేసి పంపించిందంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. ఆయన సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీ అనేది గుర్తు చేసుకున్న ఆయన అంగీ
తీసుకొని కుట్టు లేక, ఇట్స్ నాట్ మీన్ స్టిచింగ్, ఇట్ హ్యాస్ బీన్ లేవ్డ్, పైనుండి యావత్తు నేయబడినది బంగారపు నూలుతో నేసినట్టు నేర్పరైనటువంటి నేతగాడు. ఆ నేతగాడు కోసం మరియమ్మ యోసేపు యెరూషలేం సిటీ మొత్తం తెలియరంట. ఒక నేర్పరి, బైబిల్లో ఆ నేర్పరి యొక్క నేతగాడి యొక్క పేరు రికార్డ్ చేయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలేదు. యేసు ప్రభు యొక్క కొలత మొత్తం ఆయనకు బాగా తెలుసు. ఎంత కొలత తెలియాలి? ఒక నేర్పరి అయినటువంటి ఒక నేతగాడు పైనుండి క్రిందకు నేసాడంట. ఏ నూలది? ఏ నూలండి అది? బంగారపు నూలు. ఏ నూలండి అది? బంగారపు నూలు. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుకు తెచ్చిన కానుకల్లో ఒక కానుక ఏంటండి? బంగారము. ఏ దేశస్తులు వాళ్ళు? హవీలా దేశస్తులు. ఆ బంగారము శ్రేష్టమన్నది. వాళ్ళ అమ్మ ఆ బంగారం జాగ్రత్తగా దాచిపెట్టింది, ఎప్పుడో కుట్టించింది. 30 సంవత్సరాలు నా కుమారుడు సేవకి వెళ్తాడు, 30 సంవత్సరాలు మా ఇంట్లో పరిచర్య చేస్తాడు, 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేస్తాడు. అప్పుడు ప్రజెంట్ చేద్దామని ఆ నేత ఎక్కడి నుంచి అండి రాసిన మాట ఏంటండి? పైనుండి క్రిందకు నేయబడినది. ఏ నూలది? నూలు పేరేం చెప్పండి? ఏ నూలది? బంగారపు నూలు. ఆ నూలునంట ఆ నేతగాడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నేసాడంట. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ చదువుకుందాం. ప్రకటన గ్రంథము, రాజులకు రాజును ప్రభువులకును ప్రభును అనునామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను, ఇట్ హ్యాస్ బిన్ రిటన్, ఇట్ ఈస్ interleaved from the gown, from the top of the most popular famous weaver. ఆ దేశములో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక నేతగాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ బంగారపు నూలుతో ఏం రాస్తావంటే, యూదులకు రాజు అని రాయొద్దు. ఎవరేమన్నాడండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు రాయమని చక్కగా రాశాడంట. ఆ నేతగాడికే తెలుసంట, మరియమ్మకే తెలుసంట. మరియమ్మ భర్త అయినటువంటి యోసేపుకు మాత్రమే తెలుసు. యేసు ప్రభు తమ్ముళ్ళకు తెలీదు, యేసు ప్రభు చెల్లెళ్ళకి తెలీదు. సేవకు పోయేటప్పుడు ఆశీర్వదించి దీవించి, అయ్యా నువ్వు చాలా బట్టలు వేసుకుంటావు కదా, ఆ బట్టల పైన ఈ అంగి వేసుకో, అది బట్టలో, అవి వస్త్రాలు, ఇది అంగి. నీ కోసం నేను ఎప్పుడు కుట్టించాను తెలుసు, ఎప్పుడు నేయించాను తెలుసా? 30 సంవత్సరాల క్రితం. అంటే ఆ నేతగాడికి యేసు ప్రభు కొలతలు బాగా తెలుసు, యేసయ్య కొలతలు బాగా తెలుసు. యేసు ప్రభు ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు, ఏమండి, మొట్టమొదట ఆదాము అవ్వల పాపము చేసినప్పుడు యేసు ప్రభు నేతగాడు, పరమ నేతగాడు, ఆయన వెళ్ళి వాళ్ళు దిగంబరిలో ఉన్నప్పుడు భార్యాభర్తలు ఒక జంతువుని కోసి దాని చర్మాన్ని తీసి ఏం చేశాడండి? చర్మపు చొక్కాలు కుట్టాడు. ఆదాము అవ్వల యొక్క కొలత యేసు ప్రభుకు తెలుసు. యేసు ప్రభు కొలతలో ఈ నేతగాడికి తెలుసు. ఆ నేతగాడు ఎక్కడో తెలుసా? యెరూషలేం సిటీలో ఉన్నాడు. ఆయన అన్నాడంట, అయ్యా ఈయన మహోన్నతుడు, రాజు, ఈయన సింహాసనం ఆకాశంలో ఉన్నది, ఈయన పాదపీఠము భూమి మీద ఉన్నది, ఈయన పేరు రాయడానికి నేను యోగ్యుడిని కానయ్యా, నా పేరు రాయొద్దన్నంట. మరేమో చెప్పిందంట. మరేమో చెప్పాడమ్మా, నేను యోగ్యుడను కాను,
యేసు ప్రభు కొలతలు మొత్తం ఈ నేర్పిన నేతగాడికి బాగా తెలుసు. ఆదాము అవల కొలతలు, చొక్కా కొలతలని యేసు ప్రభుకు తెలుసు. కానీ యేసు ప్రభు అంగీ యొక్క కొలతలు ఈ నేర్పిన నేతగాడికి బాగా తెలుసు. ఏ నూలండి అది? ఏ నూలండి? మేలిమి బంగారము. బంగారం కాదు, మేలిమి. బైబిల్ రికార్డుగా ఉన్నాయి, మీరు ఇంటికి చదవండి. ఆది కాండం, హవిలా దేశంలో ఉన్న బంగారము ప్రపంచములో శ్రేష్టమైనది. మేలిమి బంగారం యొక్క నూలుతోటి ఏమని రాశారండి? ఆయన మీద ఏమి రాశారు? రాజులకు రాజు, ప్రభువుల ప్రభు రాజు. ఇట్ హ్యాస్ బిన్ రికార్డెడ్. సో ఫేమస్, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నేర్పిన నేతగాడు. ఆ నేతగాడు ఎవరో ఈరోజు కూడా తెలియదు. దేవుడు మర్మంగా పెట్టేశాడు. మరి అంట ఆశీర్వదించి, ఆ బట్టని ఆశీర్వదించి, ఈ బట్ట వేసుకొని అన్ని గొట్లు వేసుకుంటున్నావు కదా, ఇదిగో నేను మీ నాన్నగారు చిన్నప్పుడు, నువ్వు పెద్ద అయితే 30 సంవత్సరాలు అయినప్పుడు నీ వయసంతో, నీ ఆద్యంతో నేర్పరి అయినటువంటి ఒక నేతగాడు యెరూషలేము సిటీలో ఉన్నాడు. ఆయన దగ్గర నేర్పించి దాచిపెట్టానయ్యా, ఇది వేసుకొని సేవ చేయమన్నంట. అది వేసుకొని యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు చేశాడండి? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఈ విషయం ఎవరికి తెలీదు. కానీ పిలాతు యొక్క భార్య మోకరించి ప్రార్థన చేస్తుంటే ఈ దృశ్యం మొత్తం కనిపించిందంట. ఆయన వేసుకున్న అంగీ దర్శనం చూసిందంట. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ వచ్చిన మీద చూడండి ఒకసారి. ఏడ ఉందో ఇక్కడ మాట. ఆయన నీతిమంతుని జోలికి పోవద్దని ఉంటుంది. 27వ అధ్యాయము గుర్తులేదు, ఒకసారి చదవండి. ఆ నీతిమంతుని జోలికి పోవద్దని 23వ అధ్యాయము, 23ఏనా? మత్తయి సువార్త 27వ అధ్యాయము ఆ వచనంలో ఉంటుంది. ఎక్కడ చూడండి అన్నమాట. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎస్ పొందాము, చదవమ్మా. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దని పంపించింది ఒక కాగితం. ఎక్కడ తెలిసింది? నీతిమంతుడు ఎలా తెలుసు? యేసు ప్రభు నీతిమంతుడని పిలాతు భార్యకి ఎలా తెలుసండి? రేపటి రోజున యేసు ప్రభు సిలువేస్తారు, ఆయన అరెస్ట్ చేస్తారు, ఆయన సిలువేస్తారు, అరెస్ట్ చేస్తారు. ఎరుకయ్యుండి ఆ రోజంతా, ఎన్ని రోజులు సిలువేస్తారంటే, ఇంకో వారాన్ని సిలువేస్తారనగా వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినంట పిలాతు భార్య. ఎవని ప్రార్థన చేసింది తెలుసా? ఆ నీతిమంతుడికి శిక్ష పడకూడదు, రాజులకు రాజు అయిన యేసు ప్రభుకు శిక్ష పడకూడదని ప్రార్థన చేస్తే దేవుడు దర్శనంలో ఆమెకు చూపించాడంట. ఏంటది? ఆయన వేసుకున్న అంగీ, యేసు ప్రభు వేసుకున్న అంగీ దర్శనంలో ఎవరు చూశారండి? పిలాతు భార్య. ఇప్పుడు రాస్తున్న ఒక సీటీ. ఏమండి, నువ్వు అనుకుంటున్నావేమో సత్యం అంటే ఏంటో తెలుసా? రాజులకు రాజు ఎవరో తెలుసా? నీ ముందున్న ఆయనే రాజులకు రాజు. ఈ కళ్ళతో చూడొద్దు, ఈ కళ్ళతో చూసేది అంగీగా కనిపిస్తుంది. కానీ మనోనేత్రంతో నేను చూశాను కదా దర్శనంలో, నువ్వు ఇప్పుడు చూడు నీ ముందే ఉన్నాడు అనగానే పిలాతంట పరిశీలన పెట్టి చూస్తే అక్షరాలు చక్కగా కనిపించినాయి అంట. ఏ అక్షరాలండి అయ్యి? నూలేంటిది? మేలిమి బంగారపు నూలుతో రాయబడిన మాట, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని భార్య చెబితే, మనోనేత్రంతో చూస్తే ఇప్పుడు యేసు ప్రభు స్పష్టంగా అవపడుతున్నాడు. ఆయన అంగీ సాక్ష్యం ఇస్తుంది. ఆయన రాజులకు రాజు, ఈజ్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ ద లార్డ్స్ అంటున్నాడు. నువ్వు యూదులకు రాజు కదా, అసలు రాజు అయ్యా నువ్వు. నా భార్య చెప్పింది, నేనేదో మామూలుగా ఈ కళ్ళతో చూశాను, బాహ్య నేత్రాలతో చూశాను, నాకు అర్థం కాలేదు.
ఎప్పుడైతే నా మిస్సెస్ నువ్వు ఈ కళ్ళు మూసుకొని మనోనేత్రంతో చూడమన్నదో, మనోనేత్రంతో నీ అంగీ చూస్తే నీ అంగీ మీద ఏముందంటే రాజులకు రాజు. ఎంత చక్కగా రాశాడండి. ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంది కదా, చాలా చక్కగా రాశాడంట. ఈ పేరు పరలోకంలో ఉన్నది. సహోదరుడా, నీ వస్త్రాల మీద యేసయ్య పేరు ఉన్నదా? ఆయన రాజులకు రాజు. ఆయన అన్నారు, వాళ్ళు అన్నారు కదా, ఇదిగోనండి మీ రాజు అంటే, మాకు రాజు లేదు అన్నారు వాళ్ళు. ఏమన్నాడు తెలుసా? పిలాతు ఏమన్నాడు, ఇదిగోనండి మీ రాజు, ఈయన మీరు సరిగ్గా చూడండి, ఈయన వస్త్రం మీద ఉన్నది నూలు. అది నూలు కాదు, అది నూలు అనుకుంటున్నారేమో, మన దారం కాదు, బంగారపు మేలిమి, బంగారం యొక్క మేలిమకు నూలు అని అంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడాల. అసలు మాకు రాజు లేడన్నారు. అసలు మాకు రాజే లేడండి, యూదులకి రాజు, అసలు మాకు రాజే కాదు ఈయన, వీళ్ళు కార్పెంటర్ పని చేసుకునేవాళ్ళు అన్నారు. కానీ పిలాతుకు తెలుసు, పిలాతు భార్యకి తెలుసు, యేసు ప్రభు వస్త్రం సాక్ష్యం ఇస్తుంది. యేసు ప్రభు రాజులకు రాజు మాత్రమే కాదు కానీ యూదులకు రాజు, యూదులకు రాజు మాత్రమే కాదు కానీ ప్రభువులకు ప్రభు. ఈ విషయము యేసు ప్రభు కుడిపార్శ్వన కూర్చున్నటువంటి యోహానుకు తెలియలేదు. ఈ యోహాను సువార్త రాసినటువంటి యోహానికి యేసు ప్రభు కుడిపార్శ్వన అంగీ ఆనుకొని కూర్చుంటాడంట. ఆ అంగీ ఆనుకొని కూర్చున్నప్పుడు పరిశీలన పెట్టి చూడలా, కానీ దర్శనంలో చూశాడు. ఇప్పుడు యేసు ఇప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు చూశాడు, దర్శనంలో కనిపిస్తుంది. బాహ్య నేత్రాలతో చూడలేకపోయాడు. యేసయ్య రొమ్మును ఆనుకున్నాడే కానీ రొమ్మున్నటువంటి ఆనుకున్నట్టు ఆ అంగీ తనకు తగులుతున్నా, ఆ అంగీ తనకు అంటుతున్నా, ఆ అంగీ మీద ఉన్నటువంటి బంగారపు నూలుతో రాయబడిన రాజులకు రాజు అనేది గ్రహించలేకపోయాడు యోహాను. ఇప్పుడు దర్శనాలు చూస్తున్నాడు, దర్శనాలు చూసి దేవుడు చూపించాడు. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం యోహానే రాస్తాడు ఆ మాట. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాసిడంట. ఎంత నేర్పరండి ఆ నేతగాడండి. ఇప్పుడు యోహాను దర్శనం చూశాడు, బాహ్య రూపంలో చూడలేకపోయాడు, గమనించలేకపోయాడు. యేసయ్యను సిలువ వేసినప్పుడు పారిపోయినా కూడా యేసయ్య దగ్గరే ఉన్నాడు కానీ యేసయ్య అంగీ మీద ఉన్నటువంటి అక్షరాలు చదువుకోలేకపోయాడు. బైబిల్ నీ దగ్గరే ఉంది, ఎప్పుడు బైబిల్ ఉంటుంది, కానీ నువ్వు బైబిల్ చదవవు. ఏ ఇంట్లో బైబిల్ చదివితే పరలోకం ఉంటుంది. అక్కడ ఏ ఇంట్లో బైబిల్ చదువుతారో అక్కడ పరలోకం యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, పరలోకం యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. ఏ ఇంట్లో బైబిల్ చదవరో ఆ ఇంట్లో నరకం కనిపిస్తుంది. ఇక్కడ యేసుప్రభు ప్రక్కనే ఉన్నాడు కానీ యేసుప్రభు అంగీ మీద ఉన్న అక్షరం చదువులేకపోయాడు. బైబిల్ పక్కనే ఉన్న బైబిల్లో ఉన్న యేసుప్రభుని చూడలేకపోతున్నావు. మనోనేత్రములు గుడ్డివైపోయినవి, ఈ బాహ్య నేత్రాలే కనిపిస్తుంది. సహోదరుడు, పిలాతుకు అనుమానం వచ్చి, అరే నా భార్య చెప్పింది కదా ఈయన వస్త్రాల మీదైనా తొడల మీద ఉందని చూద్దామని అంగి ఇప్పేయమన్నాడంట. ఏమన్నాడండి? అంగి తీసేసేయండి అన్నాడంట. రాజు కదా పిలాతు అన్నాడంట, వస్త్రం మీద రైట్ సరే సరే తొడల మీద కూడా ఆ పేరు కనిపించాలి కదా, నా భార్య చెప్పింది కదా అని చూస్తే ఆ అంగి మళ్ళీ తీసేశారంట. నూలు వస్త్రపు అంగి. ఏమండి, బంగారపు అంగి, బంగారములతో అంగిని తీసేస్తే తొడల మీద మరియమ్మ పచ్చబడిపించిందంట. ఏంటండి? పచ్చ 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 అని అంటారా? ఏమంటారు? అది పడిపించిందంట. ప్రతి తొడ మీద ఏముందంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని పడిపించింది. పచ్చబొట్టు పడిపించిందంట. ఈయన వేరు పచ్చబొట్టులు పడిపించే ఆయన. ఈయన ఎవరండి తెలుసంటే మీకు?
ఈయన యూదులకు రాజు మాత్రమే కాదు కానీ రాజులకు రాజు అని నువ్వు పచ్చబొట్టు పడిపించమందంట. ఆయన తొడల మీద పొడిచారంట పచ్చబొట్టు, పరిశుద్ధమైన బొట్టు. ఎంత చక్కగా అనిపిస్తుందండి. ఆశ్చర్యం వేసినండి పిలాతుకి. ఆయన అంగి మీద ఉంది సరే, ఆయన తొడల మీద కూడా ఉందా? ఏమన్నా ఉందండి? తొడల మీద ఏముంది? రాజులకు సేమ్ పేరు. అంగి మీద ఏ పేరైతే ఉందో పచ్చబొట్టు పొడిచేటువంటి వ్యక్తులు అలాగా చేశాడు యేసు ప్రభుకి. ఆ తొడ మొత్తం తెగిపోయిందంట. యేసయ్య తొడలన్నీ తెగిపోయిందంట. మాంసం మొత్తం కుప్పలు అయిపోయిందంట. కానీ ప్రతి మాంసం మీద ఆ పేరు కనిపిస్తుంది. ఆయన యూదులకు రాజు మాత్రమే కాదు కానీ రాజులకు. అందుకే నేను వచ్చింది దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికి. నేను పుట్టాను పరిశుద్ధాత్మ వలన, మా అమ్మకు పుట్టాను నేను. సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఇప్పుడు ఇదే సత్యం. నువ్వు నమ్మకపోతే సత్యం అంటే సత్యం ఏందని నీ భార్యకి తెలిసింది, నువ్వు తెలుసుకోలేకపోయావు. నీ మనోనేత్రాలు వెలిగించబడినా నువ్వు తెలుసుకోలేకుండా నువ్వు అన్యాయమైన తీర్పు తీర్చావు. సహోదరుడా, యేసుక్రీస్తు మాటలు బైబిల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు మాటలు నీ నాలుకలో ఉన్నాయి. యేసుక్రీస్తు మాటలు నీ పెదవులో ఉన్నాయి. యేసుక్రీస్తు మాటలు నీ హృదయంలో ఉన్నాయి. యేసుక్రీస్తు మాటలు నీ మనస్సాక్షిలో ఉన్నాయి. ఆయన వస్త్రం మీద ఉంటే నీ మనసులో ఉన్నాయి. చూడండి, ప్రకటన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ చదువుకుందాం. యేసయ్య ఎక్కడ రాశాడండి? చూడండి, పుట్టుకతోనే దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోని వాటిని కంటపోస్తరించుమును. ఎక్కడండి? యేసు ప్రభువుకి వాళ్ళమ్మ తొడల మీద రాయిస్తే, యేసు ప్రభువుకి వాళ్ళమ్మ నూలు వస్త్రాలతో రాయిస్తే, దేవుని వాక్యాన్ని, తన వాక్యాన్ని నేను నాలుక మీద రాశాడు. ఎక్కడ రాశాడండి? నీ నాలుక. తన నాలుకను జీవ మరణము నాలుక స్వాధీనంలో ఉన్నవి. నాలుకను కంట్రోల్ చేసుకున్నావో పరలోకం చూస్తావు. పరలోకం ఇక్కడే చూస్తావు. నాలుకను కంట్రోల్ చేసుకోకపోతే ఈ మాటలను మరుగైపోతాయి. సహోదరుడా, కనిపిస్తున్న అక్షరాలు గ్రహించలేనటువంటి మనోనేత్రము గుడ్డిదైనటువంటి పిలాతు అన్యాయమైన తీర్పు దేవునికి తీర్చాడు. కనుక యేసయ్యకి ఏమని పేరుంది? ఎక్కడుందా ఆ పేరు? ఎక్కడుంది? తొడల మీద. మరి నీ మీద, నీ నాలుక మీద ఏమున్నది? బైబిల్ ఉన్నది, రాశాడు, దేవుడే రాశాడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.